తొలగించే కార్యక్రమం జరుగుతుంది. మీ ముంగటికి అంటే మొన్ననే మంచిర్యాల కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. 3 పార్టీల 3 అభ్యర్థులు ఉండే ప్రతి డివిజన్కి మినిమం. 3 కలిసి కూడా మొత్తం మంది ఓటర్లను దొరకబట్టలేకపోయింది. 3 పార్టీ అభ్యర్థులు అందరు కలిసి కూడా 100% ఓటర్స్ని ఎక్కడ కూడా దొరకబట్టి 50, 60, 70% పోలింగ్ అయింది. కానీ ఎక్కడ కూడా 100% అందరూ దొరకబట్టి. ఇక వీళ్ళు మనకు ప్రభుత్వం ఇచ్చే లెక్క, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చే లెక్క ఏంటంటే 100కు 100% మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం పర్సెంటేజ్ ఆఫ్ ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదైతే మన ఫొటోస్ పెట్టి మనం నింపవలసిన ఇన్విటేషన్ ఫామ్స్ ఉన్నాయో 100% ఇచ్చేసారట. 100%. కేవలం కంప్యూటర్ మీద కూర్చొని ఆపరేటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వీళ్ళు. గ్రౌండ్లో ఉన్న బిఎల్ఓలకు కాదు, కరెక్ట్ పని చేయమని వాళ్ళకి చెప్తలేరు. పైన రికార్డ్ రావాలి, మనం పంపించాలి. ఏమైందంటే అది ఏదో చాలా గమ్మత్తుకుంటుంది వీళ్ళ పర్సంటేజ్. మీరు డే బై డే తీసుకోండి ఎట్లా గమ్మత్తుంటుందంటే 99.3, 99.75 అట్లా పెట్టేసి మరునాడు 100 చేసుకుంటాం. అంటే రోజుకి ఆపరేటర్ పని ఏంటంటే రోజుకింత పర్సంటేజ్ పెంచేయడమే. మిమ్ములను బిఎల్ఓ ద్వారా గ్రౌండ్లో పని చేయించమంటే కంప్యూటర్ ఆపరేటర్కి ఒత్తిడి చేసి లేదా ఆయనకు జీతం ఇస్తానా అని చెప్పేసి 100% చేయమంటే ఇది సాధ్యమవుతుందా? నేనేం వేగ్ గంటలేను. అనేక మందికి అంటే కొంతమంది ఇల్లులు ఇక్కడ ఉన్నాయి, ఓటు ఇక్కడనే వేస్తారు. అది ఏ ఎలక్షన్ జరిగినా ఓటు వచ్చి ఇక్కడ వేస్తారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, లోకల్ బాడీ అయినా. కానీ వారి వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉండడం, హైదరాబాద్లో ఎక్కడ ఓటు రాయించుకోకుండా మంచిర్యాలనే వారు పుట్టిన స్థలం కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర థియేటర్ ఆనుకొని మా మామయ్యదే ఇల్లు ఉన్నది, హైదరాబాద్లో ఉన్నారు. ఈ చూసిన తర్వాత వారికి ఫోన్ చేసిన నేను, ఎందుకంటే అనిల్ రావు, మామయ్య ఏం సంగతి మరి మీకు వచ్చేసిందా అంటే నాకు రాలేదు, నేనే వస్తాను శనివారం ఆదివారం వచ్చి నేను అక్కడ ఎవరు ఆఫీసర్ వాళ్ళకి కనుక్కొని నేను తీసుకొని నింపిస్తాను. మరి ఇక్కడ 100% అంటే అర్థం ఏంటిది? ఎందుకంటే అనిల్ రావు గారు కూడా ఇచ్చి ఉండాలి కదా. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది. అంటే ఇయ్యకుంటే ఎందుకు ఈ మోసం చేస్తుండ్రు, ఎందుకు తప్పుడు లెక్కలు చూపిస్తుండ్రు? గిట్లా చేసే ఈ విధమైన తప్పుడు లెక్కలు చూపించే మిగతా రాష్ట్రాలలో అన్యాయం జరిగింది. అదే పద్ధతి కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఏమైతుంది? 85% ఉంటుంది కావచ్చు, 75% ఉంటుంది కావచ్చు, లేకపోతే 69% ఉంటుంది కావచ్చు, 89%. ఏ పర్సంటేజ్ ఉంటుంది? యాక్చువల్ ఏది ఉంటుంది? ఎంతమందికి అంతమంది చూపించాలి కదా. రెండోది 2002 ఏదైతే ఓటర్ లిస్టు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఏజెంట్లకు ప్రతి బూత్లో ఇద్దరికి ఓటర్ లిస్టు 2025ది 2002ది వాళ్ళకు ఒక ఐడి కార్డు ఏదైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినో ఆ పరంగా మా పార్టీ తరఫున మేము ఫుల్ ఫ్లెజ్గా పనిచేస్తున్నాం. కానీ ఆ 2002 ఓటు దొరికినప్పుడు మాత్రం ఆ ఇన్స్ట్రక్షన్స్ బిఎల్ఓలకు అది నింపాలే అని ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేవు. వాళ్ళు ఒకవేళ 2 అంతస్తుల నుండి ఎక్కకపోవడము, నింపుడు మా పని కాదు, మా పరిధిలో కాదని తప్పించుకోవడము. ఏ అధికారి కూడా రెస్పాన్సిబుల్గా ఇది మనం 100% కరెక్ట్గా చేయాలని పద్ధతి లేదు. నేను యంత్రాంగాన్ని మొత్తం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంబంధిత అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తప్పు చేయకండి, తప్పుడు లెక్కలు చూపించకండి. ఎంతవరకు అయితే అంతవరకు ఫీల్డ్ లెవెల్లో పోయే ప్రయత్నం చేయండి తప్ప కేవలం కంప్యూటర్లో తప్పుడు లెక్కలు చూపించడం సరైన పద్ధతి కాదు. చాలామందికి మళ్ళీ ఓటు పోతుంది, దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ముమ్మాటికి ఈ 100% ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చిండ్రు అనేది అబద్ధమైన సంగతి ప్రతి ఒక్కరు ఇవ్వాలి. నేను ఈ వీడియో చూస్తున్న ప్రజలు అడుగుతున్నా, నేను ఓటర్లు అడుగుతున్నా, సాధ్యమవుతుందా? ప్రతి కాడ మొత్తం మంచిర్యాల నియోజకవర్గం మొత్తం 100% దొరకబట్టిందండి. ఒక వాడలో 100% దొరకబట్టలేవు. సరే గ్రామాలలో దొరకబట్టిందంటే కొంచెం నమ్మచ్చు. మరి చనిపోయిన ఎవరికి ఇచ్చిండ్రు ఓట్లు? చనిపోయిన ఎవరికి ఇచ్చిండ్రు చెప్పచ్చు కదా. మీరు పోయి ఇవ్వాలన్నప్పుడు ఆ మనిషి చనిపోయినప్పుడు ఇయ్యదు కదా. అది చనిపోయినది ఎవరు మీకు రిటర్న్ ఇవ్వాలి. మరి దాని పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాలి కదా, ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి ఇవ్వలేదని. సో ఈ తప్పుడు లెక్కలు ఆపి ఇప్పటికైనా వాస్తవ లెక్కలకు గ్రౌండ్లో ఉన్న వాస్తవాలు ప్రొజెక్ట్ చేసి అందరికీ ప్రభుత్వం తరపున ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ నింపి తిరిగి తీసుకునే కార్యక్రమం చేయాలని మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కూడా కోరడం జరుగుతుంది.